ఒకరిని ఒకరు ప్రేమించడం అనే విషయంలో తప్ప మరేమీ ఎవరికీ అచ్చి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. మీ పొరుగువాని వస్తువు ఏదైనా తెచ్చుకున్నావా, అరువు తెచ్చావా, వెంటనే తిరిగి ఇచ్చెయ్యి. నీ దగ్గర దాన్ని ఉంచుకోవద్దు. పక్కింటామె దగ్గర ఒక కప్పు చక్కెర బదులు తెచ్చావా, త్వరగా తిరిగి ఇచ్చేసేయి. ఎవరికీ ఏదీ అచ్చి ఉండవద్దు. మనము ఎవరికైనా ఏదైనా అచ్చి ఉన్నామంటే అది ప్రేమ మాత్రమే. కొందరికి ఊరికే అప్పులు తెచ్చే అలవాటుంది. 10 సార్లు అడిగించుకొని గాని తిరిగి ఇవ్వరు. ఈ మనస్తత్వం మనకు తగదు. దేవుని బిడ్డలు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. త్వరగా బాకీలు చెల్లించటం నీ మనస్సాక్షికి, నీ ఒంటి ఆరోగ్యానికి మంచిది. అసలు బాకీలు చేయకుండా ఉంటే ఇంకా మంచిది. రుణం దొరికే తరుణం కోసం చూడవద్దు. అయితే మన పొరుగువారికి మనం ప్రేమను అచ్చి ఉన్నాము. ఇది ప్రేమ రుణం. విశ్వాసులందరూ ఎంత చెల్లించినా ఈ బాకీ తీరదు. బాకీ తీర్చడానికి ప్రయాసపడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. లోకంలో అక్కరలో ఉన్న వారందరికీ మనము పొరుగువారం. ప్రేమ అనేది కేవలం మానసిక భావోద్రేకం మాత్రం కాదు. ప్రేమ అనే మాట పిసినారి క్రైస్తవులు ఎక్కువగా వాడుతారు. మాటల ప్రేమ కాదిది, వాస్తవ ప్రేమ, త్యాగపూర్వకమైన ప్రేమ, మంచి సమరయ్యుని వంటి ప్రేమ. ప్రేమను మాట్లాడవద్దు, ప్రేమను చూపు. అక్కరలో ఉన్నవాడు నీ ప్రేమ కబుర్లు వినడు. నీ ప్రేమను చూడగోరుతాడు. నీవు ప్రేమించి దాన్ని చూపాలి, అంతే. వ్యభిచరించ